శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వైశాఖ పురాణం 14వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓ మహారాజా, నువ్వు అడిగినది చక్కనైన ప్రశ్న. దీనికి తప్పకుండా సమాధానం చెప్తాను. వైశాఖ మాసంలో ఎండకి బాధపడుతున్నవారు సామాన్యులైన, మహాత్ములైన, డబ్బు ఉన్నవారైనా, పేదవారైనా, ఎవ్వరైనా సరే వారు ఆ బాధ నుంచి తప్పించుకోవటానికి గొడుగుని దానంగా ఇచ్చిన వారు పుణ్యాత్ములవుతారు. దీనిని వివరించే కథ చెప్తాను, శ్రద్ధగా విను. పూర్వం కృతయుగంలో జరిగిన వైశాఖ వ్రత మహిమను వివరించే కథ ఇది. వంగదేశం అనే దేశంలో సుకేతు అనే మహారాజు ఉండేవారు. ఆయనకు హేమకాంతుడు అనే ఒక కుమారుడు ఉన్నారు. ఆయన చాలా వీరుడు. ఒకసారి వేటకు బయలుదేరి వెళ్ళాడు. అలా వెళ్తూ అడవి మార్గంలో ఎన్నో క్రూర మృగాలని సంహరించాడు. అలా సంహరించాక చాలా అలసిపోయాడు. దాహము, ఆకలి వేశాయి. దానితో అలా ప్రయాణం చేస్తూ తిరిగి వస్తూ ఉండగా ఒక ఆశ్రమం కనిపించింది. అది శతర్షి మునుల ఆశ్రమం. వారు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా నిశ్చలమైన తపోదీక్షలో మునిగిపోయారు. చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోలేని స్థితిలోకి వెళ్ళారు. అంత తదేక దీక్షతో భగవన్నామస్మరణ చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకోలేని మహారాజు వారి దగ్గరకు వచ్చి వారిని పలకరించారు. చాలాసార్లు పిలిచారు. అయినా సరే ఆ మహర్షులు చెలించలేదు. దానితో ఆ రాజు కోపగించుకున్నాడు. వారిపై అరవటం మొదలుపెట్టాడు. ఇంతలో అక్కడున్న శిష్యులు వచ్చి, ఓ మహారాజా, మీరు కోప్పడకండి. మా గురువుగారు తపోదీక్షలో ఉన్నారు. ఆయనకు బయట ప్రపంచంతో సంబంధం లేదు. నిశ్చలమైన మనస్సుతో తపస్సు చేసుకుంటున్నారు. దయచేసి వారిపై కోపగించుకోకండి అంటూ సమాధానం చెప్పారు. అవునా, మీ గురువుగారు అంతటి తపోదీక్షలో ఉంటే మీరు నాకు ఆతిథ్యాన్ని ఇవ్వండి, చాలా ఆకలిగా ఉంది అంటూ చెప్పారు. మహారాజా, మేమే భిక్షాన్నాన్ని స్వీకరిస్తాము. గురువుగారి ఆజ్ఞ లేకుండా ఏ పని చేయలేము. కాబట్టి మీకు ఆతిథ్యాన్ని ఇవ్వలేము. దయచేసి క్షమించండి అంటూ పలికారు. ఇదేమిటి, నాకు ఆతిథ్యాన్ని ఇవ్వలేరా? నేను మీకు యువరాజుని. ఈ రాజ్యంలో క్రూర మృగాలని, దొంగలని అందరినీ సంహరించి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను. అటువంటిది నాపై మీకు కృతజ్ఞత లేదు. నాతో ఇలా ప్రవర్తించడం మంచిది కాదు. కృతజ్ఞత లేని మిమ్మల్ని సంహరించినా తప్పులేదు అంటూ వాళ్లపై బాణాలు ప్రయోగించడం మొదలుపెట్టాడు. ఇలా చాలామంది చనిపోయారు. మిగిలిన కొంతమంది భయంతో పారిపోయారు. రాజభటులు ఆశ్రమంలోని వస్తువులన్నీ చెల్లాచెదురు చేశారు. ఆశ్రమాన్నంతా పాడు చేశారు. ఆ తర్వాత హేమకాంతుడు తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న సుకేతు మహారాజు హేమకాంతునిపై చాలా కోపడ్డాడు. నీవు ఎంతటి పనిని చేశావో తెలుసా? బ్రాహ్మణ హత్య చేశావు. ఇది చిన్న విషయం అనుకుంటున్నావా? అంతేకాకుండా ఇంతటి ఆగ్రహం ఎందుకు నీకు? కొంచెం ఓపిక పట్టలేకపోయావు. ఇటువంటి వాడివి నీకు రాజయ్యే అర్హత లేదు. అంతేకాదు, ఈ దేశంలో ఉండే అర్హతే లేదు అంటూ రాజ్య బహిష్కరణ విధించాడు. తండ్రి బహిష్కరించాక హేమకాంతుడు రాజ్యంలో నుంచి వెళ్ళి అడవులలో తలదాచుకోవటం మొదలుపెట్టాడు. జీవనాధారం కోసం జంతువులను చంపి తింటం ప్రారంభించాడు. ఆ తర్వాత కొద్ది కొద్దిగా అదే వృత్తిలోకి వెళ్ళిపోయాడు. అలా కాలం గడుస్తూ 28 సంవత్సరాలు గడిచిపోయాయి. హేమకాంతుడు పూర్తిగా ఒక వేటగాడిగా మారిపోయాడు. అలాగే అతడి జీవితమంతా గడపడం ప్రారంభించాడు. అంతేకాకుండా బ్రహ్మహత్య దోషం వల్ల ఎక్కడా నిలబడలేక అడవులు పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. వైశాఖ మాసంలో త్రితుడు అనే ఒక ముని అనుకోకుండా అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎండ బాధకి తట్టుకోలేకపోయారు. విపరీతమైన దాహంతో నీరు ఎక్కడా దొరకక ఇక నడవలేక మూర్ఛపోయారు. అదే సమయంలో అక్కడ తిరుగుతున్న హేమకాంతుడు అతన్ని చూశారు. జాలిపడి మోదుగాకులతో గొడుగుని తయారు చేసి అతనికి ఎండపడకుండా పెట్టారు. వెంటనే తన దగ్గరున్న నీటిని తాగటానికి ఇచ్చి కాసేపు ఆయన సేద తీరేటట్లు చేశాడు. ఆయన కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకున్నాక అక్కడి నుంచి లేచి తిరిగి సుఖంగా తన గ్రామానికి చేరుకున్నారు. హేమకాంతుడు వ్రతాన్ని ఆచరించకపోయినా జాలిపడి త్రితుడు అనే మునికి గొడుగుని కల్పించి దానంగా ఇచ్చారు. అలాగే నీటిని దానంగా ఇచ్చారు. దీనివల్ల అతడు చేసిన పాపాలన్నీ అదే క్షణంలో క్షయమైపోయాయి, పటాపంచలైపోయాయి. దీనికి హేమకాంతుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. హేమకాంతుడికి రోగం వచ్చింది. అతడు రోగంతో బాధపడుతూ ఉన్నాడు. పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకరమైన రూపాన్ని ధరించి యమదూతలు అతని ప్రాణాన్ని తీసుకువెళ్ళటానికి హేమకాంతుడి దగ్గరకు వచ్చారు. వారిని చూసిన హేమకాంతుడికి చాలా భయం వేసింది.
వెంటనే అతడు తన మనస్సులో వైశాఖ మాసంలో మోదుగాకుల గొడుగును, అలాగే బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చిన నీటిని, విష్ణుమూర్తిని అన్నిటినీ గుర్తు తెచ్చుకొని శ్రీమన్నారాయణుని మనసారా స్మరించారు. దయాశాలి అయిన ఆ శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి హేమకాంతుని భయపెడుతున్న ఆ యమదూతలని అక్కడి నుంచి పంపివై వైశాఖ మాస ధర్మాలను అతడు పాటించాడు. హేమకాంతుడు వైశాఖ మాస ధర్మాలని ఆచరించి నాకు ప్రియమైన వాడిగా మారాడు. అతడు పూర్తిగా పాపహీనుడు, ఇందులో సందేహం లేదు. ఇంతకు ముందు అపరాధాలు ఎన్ని చేసినా సరే అతడు వైశాఖ ధర్మాలను ఆచరించాడు. ఒక మునిని కాపాడాడు, మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చాడు. ఆ దాన ప్రభావం వల్ల అతడు శాంతుడు అయ్యాడు, చిరంజీవిగా మారాడు. అతడు ఎంతో మంచి గుణం కలిగిన వాడయ్యాడు. కాబట్టి అతన్ని మహారాజుగా చేయమని నా మాటగా అతని తండ్రికి తెలియజేయి అని తన మంత్రి అయిన విశ్వక్సేనుని ఆజ్ఞాపించారు శ్రీమన్నారాయణుడు. విశ్వక్సేనుడు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞను తీసుకొని వెంటనే తిరిగి హేమకాంతుని దగ్గరకు వెళ్ళారు. అతన్ని భయపెడుతున్న యమదూతలకి శ్రీ మహావిష్ణువు మాటగా అతని దగ్గర నుంచి వెళ్ళమని చెప్పారు. దానిని విన్న యమదూతలు శిరసావహించి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెంటనే తన తండ్రి అయిన సుకేత మహారాజు దగ్గరకు వెళ్ళి శ్రీ మహావిష్ణువు ఆజ్ఞనంతా వివరించారు. తన కొడుకు అయిన హేమకాంతునికి పట్టాభిషేకం చెయ్యమని ఆజ్ఞాపించారు. దాన్ని శిరసావహించిన సుకేతు మహారాజు శ్రీ మహావిష్ణువుని ఎన్నో స్తుతులతో ప్రార్థించారు. వెంటనే తన కొడుకుని స్వీకరించారు. అతనికి రాజ్య పట్టాభిషేకం చేసి తన భార్యతో కూడా కలిసి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయారు. సుకేతు మహారాజు అడవులకు వెళ్ళాక హేమకాంతుణ్ణి ఆశీర్వదించి తిరిగి విశ్వక్సేనుడు విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకున్నారు. హేమకాంతుడు మహారాజైనా సరే ప్రతి సంవత్సరం విడవకుండా వైశాఖ మాస ధర్మాలను, వ్రతాచరణను, దాన ధర్మాలను అన్నీ చక్కగా ఆచరించి శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రుడయ్యాడు. హేమకాంతుడు బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ధర్మ మార్గంలో నడవడం ప్రారంభించాడు. శాంతుడిగా మారాడు, జితేంద్రియుడయ్యాడు. దయాస్వభావిగా మారి అన్ని యజ్ఞాలను చేశాడు. సర్వ సంపదలను పొంది పుత్రులతో పౌత్రులతో కూడినవాడై అన్ని భోగాలను అనుభవించాడు. చాలా కాలము రాజ్యాన్ని చక్కగా పరిపాలించి విష్ణులోకాన్ని చేరుకున్నాడు. శృతకీర్తి మహారాజా, విన్నావు కదా, వైశాఖ ధర్మాలు సాటిలేనివి, సులభ సాధ్యమైనవి, పుణ్యప్రదములు, పాపాన్ని నివారించేవి, ధర్మ అర్థ కామ మోక్షాలన్నిటినీ ఇవ్వగలిగినవి. ఇటువంటి ధర్మాలకు సాటి వచ్చేవి మరేవీ లేవు. ఇంత పుణ్యఫలాన్ని ఇచ్చేవి ఇంకొకటి ఏదీ లేదు అని శృతదేవ మహామునుల వారు వివరంగా వివరించారు. ఈ విషయాన్ని నారద మహర్షుల వారు అంబరీష మహారాజుకు చెప్పారు. ఇక్కడితో వైశాఖ పురాణం 14వ అధ్యాయం సంపూర్ణం. 15వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చుట్టం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.